హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అప్పటికప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే కనుక ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీ అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది బ్రేక్ఫాస్ట్గానే కాకుండా లంచ్ బాక్స్లోకి, మధ్యాహ్నం పూట స్నాక్స్ లాగా కూడా అప్పటికప్పుడు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీలో మనం ఎక్కువ వెజ్జెస్ వాడతామండి, కాబట్టి ఇది మనకి హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓకే అండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు సూజీ అంటారు కదా, బొంబాయి రవ్వని తీసుకోవాలి. తర్వాత మనం ఏ కప్తో రవ్వను తీసుకున్నామో అదే కప్ తోటి ఫ్రెష్ పెరుగుని 1 కప్ వరకు తీసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఉండలు కట్టకుండా ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇది నానేలోపు దీంట్లోకి మనం వెజ్జెస్ని రెడీ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్ వరకు వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చిని చక్కగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అల్లం తురుమును కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని, క్యారెట్ తురుముని 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుమును కూడా 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెజిటబుల్స్ అన్నీ చక్కగా మనకి మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం బీట్రూట్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే కనుక ఇవి చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంతగా ఉప్పుని వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వెజిటబుల్స్ అన్ని చక్కగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం పిండిలోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి కూడా మనకి చక్కగా నానిపోయింది, చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని యాడ్ చేసుకుందాం. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది. కప్పు రవ్వకి మనం కప్పు వరకు పెరుగు వేసుకున్నాము, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకున్నామండి, సరిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా వెజ్జెస్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎలాంటి సోడా కానీ ఏమీ వేయాల్సిన పని లేదండి. చూసారు కదా, ఇలాగ బాగా కలుపుకోవాలి. మీకు రవ్వ ఇష్టం లేకపోతే ఈ రవ్వ ప్లేస్లో రాగి పిండి, జొన్న పిండి అయినా కానీ వాడుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఊతప్పల్లాగా వేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకుని దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇలా చిన్నగా ఊతప్పల్లాగా వేసుకోవాలండి. మీకు ఇవి పలచగా కావాలంటే కనుక దోశ ప్యాన్ మీద పలచగా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ ఊతప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే అన్ని ఊతప్పాలని రెడీ చేసుకోవాలి. ఇవైతే 1కి 2 తింటారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.